హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా డిజైనర్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీడన్ నుంచి ఒక మేడం మనకి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనల్ని ట్రస్ట్ చేసి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తమ్ముడు పిల్లలకి, అండ్ మేడంకి, వాళ్ళ మదర్కి కూడా డిజైన్ చేసాము. ఆ కలెక్షన్ అంతా మనం చూద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా డిస్నీలో డిజైన్ చేసామండి. లెహెంగా కూడా చూస్తే డిస్నీ థీమ్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 450 అలా మీటర్ పడుతుంది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా డిస్నీలో 2 వస్తున్నాయి. అండ్ ఇక్కడ కట్ వర్క్లో ఇలా స్కాలప్ ఇచ్చామండి. హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ చేసాము. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. లైట్ చిన్న డ్రాప్ ఇచ్చాం, బ్యాక్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాం. 3 లేయర్స్ లెహెంగా. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి మంగళగిరిలో ఇలా డిజైన్ చేసామండి. మంగళగిరి శారీని తీసుకొని ఇద్దరికి డిజైన్ చేసాం. ఇది చిన్న పాపకి ఇట్లా డిజైన్ చేసాం. పైన యోక్ పార్ట్ వచ్చేసి ఇది 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది చూస్తే ఫ్రాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లెహెంగా బ్లౌజ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. లోపలికి మనకి మొత్తం ఇలా ప్లేన్ వస్తుంది. ఇలా ఫ్రాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోట్ వేసుకుంటే లెహెంగా బ్లౌజ్ డిజైన్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చి ఇలా లైట్ పఫ్ వస్తుంది. నెక్కి లేస్ ఇచ్చామండి, ఓవర్ కోట్ టైప్లో. కిందన ప్రిల్స్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇదే శారీని ఇంకో పాపకు కూడా డిజైన్ చేసాము, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చిన్న పాపకే ఇంకొక లెహెంగా, ఇది పట్టులో తీసుకున్నామండి. పట్టులో ఇలా ఇచ్చాము. అండ్ మీకు కిందన లెహెంగాకి ఇలా పట్టీ కూడా మన దగ్గర వేస్తామండి. పట్టీ కూడా వస్తుంది ఇట్లా. అండ్ ప్రిల్స్ మోడల్ ఇచ్చాము. ఫుల్ బుట్టి ఉండడం వల్ల ఇంకెటువంటి బోర్డర్స్ అలాంటివి యూస్ చేయలేదు. సింపుల్గా ఇలా డిజైన్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టాము. బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది ఇట్లా. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది కూడా డబల్ టైప్లో యూస్ చేసామండి. ఇది కోట్ మోడల్లో ఇచ్చాము. దీనికి కూడా లేస్తో డిజైన్ చేసాము ఇట్లా. అండ్ బాడీస్ కూడా ఉంటుంది. అండ్ కింద లెహెంగా వచ్చేసి ఇలా వస్తుంది ఈ కలర్ ఆప్షన్స్లో. ఇది చాలా చాలా బాగుంటుంది. లైట్ పిస్తా షేడ్ అండ్ పింకిష్ కలర్. హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఈ రీల్ ఒకటి పెట్టామండి, షార్ట్స్లో పెట్టాను. అదే అవుట్ఫిట్ సేమ్ వాళ్ళదే. ఇది కూడా ఇద్దరికి ఒకేలాంటి సేమ్ స్టిచ్ చేసామండి. లెహెంగా వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చి ప్యూర్ రా సిల్క్లో మనం ఇది డబల్ టైప్ యూస్ చేసుకునేటట్లు ఫ్రాక్ అండ్ కోట్ మల్టీపర్పస్ యూస్ చేసుకునేటట్లు ఇది డిజైన్ చేసాం ఇట్లా. కోట్ మీదేమో మనకి మగ్గం వర్క్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ కూడా లైట్ వర్క్ ఇచ్చాము ఇలా. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఫుల్ వస్తుంది. ఇంకొక పాపకండి ఇది సేమ్ ఇందాక మనం చూసాం కదా చిన్న పాపది, అందులోనే ఇంకొక మోడల్ ఇది. కింద వచ్చేసి ఫుల్ గెరా ఇచ్చేసాం మొత్తం. కింద ఉన్న బుటీ ఉంది కదండి, ఇంకాలో ఈ బుటీని యూస్ చేసి 2 స్వాన్స్ ఉన్నాయి కదా, ఆ బుటీని యూస్ చేసి ఇక్కడ మనం మగ్గం వర్క్ ఇచ్చామండి. అండ్ నెక్ కూడా ఇలా స్కాలప్ డిజైన్ ఇచ్చాము. వర్క్ చూడండి ఎంత క్వాలిటీ ఉందో, చాలా చాలా బాగుంది కదా. అండ్ స్వాన్స్ డిజైన్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా కూడా వచ్చింది. అండ్ కింద కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చామండి. కట్ వర్క్తో ఇలా స్కాలప్ డిజైన్ ఇచ్చాము. కింద కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చాం. లెహెంగాలతో ఏ బుటీస్ అయితే ఉన్నాయో అదే బుటీ ఇక్కడ ఇచ్చాం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వాటర్ డ్రాప్ ఇచ్చాం, బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఇది అదే సేమ్ పాపకి ఆల్రెడీ మనం మంగళగిరిలో చిన్న పాపకి డిజైన్ చేసాం కదా, అదే మంగళగిరి అదే శారీతో ఈ పాపకు కూడా ఇలా డిజైన్ చేసాం. ఇది లెహెంగా అండ్ బ్లౌజ్, ఫుల్ బ్లౌజ్ వస్తుంది ఇది. దీనికి కూడా ఇలా లేస్ ఇచ్చాం. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్లో వస్తుంది. హ్యాండ్స్ వచ్చి ఇలా పఫ్ స్లీవ్స్ వస్తాయి, లైట్ పఫ్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ కూడా ఇలా వాటర్ డ్రాప్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ వస్తుంది. బ్యాక్ కూడా లేస్ వస్తుంది ఇలా. వాళ్ళ పెద్ద పాపకి ఇది డిజైన్ చేసామండి, లైట్ లెవెండర్ కలర్ అండ్ యూనిక్ కలెక్షన్. ఇది పైతానీ డిజైన్ అండి. గేరా కూడా చాలా చాలా హెవీగా వస్తుంది. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. కింద కూడా మనకి ఇలా కట్ వర్క్లో లేస్ టైప్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో. పైతానీ బార్డర్తో వస్తుందండి. అండ్ దీనికి వచ్చేసి రెడ్ కలర్ దుపట్టా పేరప్ చేసాం. బ్లౌజ్ వచ్చి నార్మల్ సింపుల్గానే స్టిచ్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ చాలా హెవీగా ఉంది ఇది డిజైన్. బోర్డర్స్ అవి కూడా చాలా హెవీగా ఉన్నాయి, కలర్ఫుల్గా కూడా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి లైట్ వాటర్ డ్రాప్ ఇచ్చేసాం. బ్యాక్ ఓపెన్ విత్ ప్రిన్సెస్ కట్. అండ్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా లైట్ పఫ్ ఇచ్చామండి.
విత్ కంప్లీట్ ఫుల్ బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్ మొత్తం కూడా. సో లైట్ పఫ్ ఇక్కడ ఇవ్వడం అయ్యింది. అండ్ నెక్స్ట్ పెద్దమ్మాయికి ఇది కూడా డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి మనకి ఇది దుపట్టా, నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇలా మగ్గం వర్క్తో డిజైన్ చేసామండి. ఫ్రంట్ నెక్ చూడండి, లెహెంగాలో ఉన్న కలర్స్ యూస్ చేసి కడ్దానా అండ్ జెరీ యూస్ చేసాము సిల్వర్లో. అండ్ హ్యాండ్స్ కూడా హైలైట్ చేసామండి. హైలైట్ చేసి ఇలా మిడిల్లో కడ్దానాతో లైట్ వర్క్ ఇచ్చాము. పెరల్ కూడా కొంచెం యాడ్ చేసాము. లెహెంగా వచ్చేసి ఇదండి. లెహెంగాలో మోటిఫ్ ఉంది కదా, పీకాక్ మోటిఫ్, ఆ మోటిఫ్ని యూస్ చేసుకుని మగ్గం వర్క్ చేసాము. అది వచ్చేసి మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ చూస్తే మీకు పీకాక్స్ కనిపిస్తాయి. ఈ పీకాక్స్ బేస్ చేసుకొని ఫుల్ ఫ్లోరల్లో ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ అంతా కూడా పీకాక్స్ అండ్ ఫ్లోరల్ వస్తుంది. దుపట్టా వచ్చేసి ఈ లెహెంగాకి దుపట్టా ఇలా డిజైన్ చేసామండి. బార్డర్ కలర్లో తీసుకున్నాం, కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాం. అండ్ దుపట్టా కూడా ఇలా కలంకారీ డిజైన్లో వస్తుంది మొత్తం. అండ్ చిప్ వర్క్తో మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. ఇవన్నీ పిల్లల అవుట్ఫిట్స్ అండి. ఇప్పుడు వాళ్ళ మదర్వి కూడా చూద్దాము. మదర్వి ఒకటి వచ్చేసి మగ్గం వర్క్ డిజైన్ చేసాము. మగ్గం వర్క్లో ఇలా స్కాలప్ డిజైన్ ఇచ్చామండి. స్కాలప్ డిజైన్లో లైట్ వర్క్ ఇచ్చాము. ఇలా పూర్తిగా స్ప్రింగ్ వర్క్ వాడాము అండ్ కడ్దానే యూస్ చేసాము. అండ్ శారీలో ఉన్న కలర్ ఇచ్చాము. ఎందుకంటే శారీ కూడా రెడ్ కలర్లో మాత్రమే ఉంది. టోటల్ బ్లౌజ్ అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ ఒకటే ప్యాటర్న్లో ఉంది, టిష్యూ టైప్లో వచ్చింది. సో ఇలా డిజైన్ చేసాం గోల్డ్తో. హ్యాండ్స్ వచ్చేసి ఇలానే సేమ్ డిజైన్ ఇచ్చాము. మీరు మొత్తం వర్క్స్ అన్ని చూసినట్లయితే ఎక్కడ కూడా పూస వర్క్ అనేది ఉండదండి. చూస్తే పూస అనేది అసలు వాడము. ఎందుకంటే మనం డ్రై క్లీనింగ్కి ఇచ్చిన ఎలా వాష్ చేసేటప్పుడు పూస అనేది కొన్ని రోజులకి ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో పూస అనేది అసలు వాడమండి. మనం కంప్లీట్గా మనం వచ్చి కడ్దానా అండ్ స్ప్రింగ్ వర్క్ మాత్రమే యూస్ చేస్తాము. క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తాము. బుట్టీస్ వచ్చి ఇలా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాము. అది కూడా స్ప్రింగ్తోనే యూస్ చేస్తామండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, కుట్టు కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ అండి. ఈ శారీకి వచ్చేసి ఇలా లేస్ కూడా వస్తుంది. శారీకి ఇలా లేస్ బార్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ మనం ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ వచ్చి ఇలా లైట్ చిన్న డ్రాప్ ఇచ్చాం, రైస్ డ్రాప్. అండ్ హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ ఉంది, సో ఇదే ఇచ్చేసాము. ఇవన్నీ కూడా ప్యాటర్న్స్లోనే డిజైన్ చేసాము, ఎందుకంటే శారీస్ అన్నీ కూడా చాలా హెవీగా ఉన్నాయి. అండ్ ఈ శారీకి వచ్చేసి ఆల్రెడీ దీంట్లోనే బ్లౌజ్కే డిజైన్ వచ్చేసింది. సో ఈ శారీకి ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ వచ్చి ఇలా డ్రాప్ ఇస్తుంది. ఈ డ్రాప్ కూడా మనం స్క్వేర్ టైప్లో ఇచ్చాం, ట్రయాంగిల్ టైప్లో. శారీలో బ్లౌజ్ ఇది. హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది, కింద ఇలా స్కాలప్ డిజైన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ, ఈ శారీకి ఈ బ్లౌజ్లో ఇలా డిజైన్ చేసామండి. బ్యాక్ సైడ్ ఇలా స్కాలప్ డిజైన్ ఇచ్చాము. బోట్ నెక్లో వస్తుంది, ప్రిన్సెస్ కట్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. నెక్స్ట్ శారీ వచ్చి మంచి డార్క్ షేడ్లో తీసుకున్నామండి. ఈ శారీ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కూడా స్కాలప్ డిజైన్తో ఉంది. ఈ శారీకి బ్లౌజ్ సింపుల్గా బోట్ నెక్, బ్యాక్ సైడ్ స్మాల్ డ్రాప్ ఇచ్చాము. మేడం లాస్ట్ టైం అన్ని మగ్గం వర్క్స్ హెవీ బ్లౌజెస్ చేపించారు. సో ఇప్పుడు అన్ని ప్యాటర్న్లో డిజైన్ చేసాము. మేడం కూడా డీప్ నెక్స్ అవి పెద్దగా ఇష్టపడరు, సో అన్ని బోట్ నెక్స్లోనే వెరైటీస్ ఇచ్చాను. నెక్స్ట్ వైట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఎలాంటి శారీ మీదకైనా కూడా వేసేసుకోవచ్చు. మల్టీ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ ప్లెయిన్ శారీస్ మీద, మంగళగిరి శారీస్ మీద, ఎలాంటి ఫ్యాన్సీ శారీస్కైనా కానీ పేరప్ చేసుకోవచ్చు. అండ్ లెహెంగాస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఎనీ డిజైన్ అండ్ ఎనీ మోడల్ వీ కెన్ డూ. మీ ఆలోచనకు తగినట్లుగానే మన డిజైనింగ్ ఉంటుంది. ఈ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజ్, ఇవన్నీ నార్మల్ బ్లౌజెస్ అంటే వాళ్ళ మదర్కి స్టిచ్ చేసాము. మన డిజైన్స్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్.